భారతదేశపు జనాభా ఎప్పుడో 100 కోట్లు దాటేసింది. పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా పెరుగుతాయి. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ చేయడంలో MEIL ఎప్పుడూ ముందే ఉంటుంది. అలాంటి ఒక ప్రాజెక్టే విజయవాడ బైపాస్. ఈ బైపాస్ రోడ్ని మనం ఎంతవరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఎంతవరకు కంప్లీట్ చేశాం, ఇది ఎప్పుడు పూర్తవుతుంది అండ్ ఇందులో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాం, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి MEIL వైస్ ప్రెసిడెంట్ రోడ్స్ రాంబాబు గారు మనతో ఉన్నారు. హలో సార్. విజయవాడ బైపాస్ ప్రాజెక్టు 30 కిలోమీటర్స్ లెంత్, 6 లేన్ రోడ్డు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చిన్నవటిపల్లి టు గొల్లపూడి అండర్ గుండుగల్ను NH16. We have completed 28.75 kilometers, rest of 1.25 kilometers, and National Highway handed over recently 700 meters. Work is in progress there. Could not take up the works due to non-shifting of LANCO HD lines. It's under NCLT. అది కూడా తొందరలోనే క్లియర్ అవుతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి NHA తరపు నుంచి పర్సూ చేస్తుంది. మేము కూడా MBL తరపు నుంచి కూడా పర్సూ చేస్తూ దాన్ని NCLT నుంచి క్లియరెన్స్ తీసుకుని ఆ ఏరియా కూడా 500 మీటర్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ నాటికి మొత్తం రోడ్ అంతా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇందులో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. 2 ROBలు నిర్మాణం చేసాం మనం. చాలా ఛాలెంజింగ్ జాబు. బారో ఏరియాస్ ఆల్సో ఛాలెంజ్ చేసాం. ఒక గెయిల్ పైప్ లైన్ వచ్చి డైవర్ట్ చేసి విజయవంతంగా పూర్తి చేసాం. ప్రాజెక్టు అందుబాటులోకి డిసెంబర్ నాటికి పూర్తి లెంత్ ఆఫ్ రోడ్డు ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా టోల్ ప్లాజా కూడా నిర్మాణం కంప్లీట్ చేసాం. మేము చాలా త్వరితగతిని పూర్తి చేసాం. ఈ ప్రాజెక్టు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసుకుని ఇది మాకు ఒక మైల్ రాయి కింద, మా కంపెనీకి ఒక మైల్ రాయి కింద ఉంటుంది. ఇది 6 లేనింగ్ విచ్ ఇస్ వరల్డ్ క్లాస్ స్పెసిఫికేషన్తో స్టాండర్డ్గా ఈ రోడ్ని నిర్మించాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ అయితే ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఎంతో సులభతరంగా కూడా మారుతుంది.